గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు 6th March 2025 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే వివిధత కా అమృత్ మహోత్సవ్ అనే ప్రోగ్రామ్ అనేది సెకండ్ ఎడిషన్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఈ ప్రోగ్రామ్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అనంటే రాష్ట్రపతి భవన్లో, ఢిల్లీలో. ఓకేనా, ఏంటి వివిధత కా అమృత్ మహోత్సవ్. ఓకేనా, సో ఈ ప్రోగ్రామ్ అనేది March 5th నుంచి March 9th వరకు జరగనుందనమాట. సో దక్షిణ భారతదేశానికి చెందినటువంటి కళలు, సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకోవడం కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించారు. ఇప్పుడు దక్షిణ భారతదేశం అంటే మన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఓకేనా, కేరళ. సో ఈ రాష్ట్రాల యొక్క కళలు, సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దేశ సుసంపన్న వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు వేడుక చేసుకోవడం కోసం కూడా ఈ ప్రోగ్రాం అనేది చేశారనమాట. ఇందులో 500 మంది కళాకారులు, చేనేతకారులు పాల్గొన్నారనమాట. అయితే ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి చేనేత కార్మికుడైనటువంటి చేనేత కళాకారులైనటువంటి అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసినటువంటి వెల్ది హరిప్రసాద్ను రాష్ట్రపతి ప్రశంసించడం జరిగిందనమాట. ఓకేనా, సో అది మనకి తెలంగాణకు సంబంధించిన అంశము. సో సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఇంధనం లేకుండానే అంతరిక్ష ప్రయాణం. ఇంధనం లేకుండానే అంతరిక్షంలో ప్రయాణించేందుకు ఒక నూతన శక్తిని కనుగొన్నారనమాట. సో నాసా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలో ఇంధనం లేకుండా అంతరిక్షంలో ప్రయాణించేందుకు వీలుగా నూతన శక్తిని కనుగొన్నట్లు ఆ నూతన శక్తి ఏంటంటే విద్యుత్ క్షేత్రాలను వినియోగించడం ద్వారా ఇంధనం లేకపోయినా రాకెట్లకు కావాల్సినటువంటి థ్రస్ట్ను ఇది అందిస్తుంది అనమాట. ఓకేనా, సో అని ఎవరు ప్రయోగించారు అని అంటే నాసా శాస్త్రవేత్త అని ఎవరు చెప్పారు అని అంటే నాసా శాస్త్రవేత్త అయినటువంటి చార్లెస్ బోహ్లెర్ తెలిపారనమాట. కానీ ఈ నూతన ఆవిష్కరణ ఏదైతే విద్యుత్ క్షేత్రాలను వినియోగించడం ద్వారా సో రాకెట్లకు కావాల్సినటువంటి థ్రస్ట్ను అందిస్తారో ఆ నూతన సాంకేతిక అనేది న్యూటన్ 3వ సూత్రమైనటువంటి న్యూటన్ 3వ సూత్రం ఏంటి, ప్రతి ఒక్క చర్యకి కూడా దానికి సమానమైన ప్రతీకార చర్య అని అంటారు కదా, సో ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా. సో కాబట్టి ఆ న్యూటన్ 3వ సూత్రాన్ని ఇది ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే ఈ న్యూటన్ సూత్రాన్ని కూడా మార్చాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. అది సెకండ్ కరెంట్ అఫైర్. థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే తేజస్ విమానాల్లో విజయవంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థల పరీక్ష. ఓకేనా, సో గగనతలంలో అత్యంత ఎత్తుకు వెళ్లే యుద్ధ విమానాల్లో పైలట్లు ఆక్సిజన్ కోసం సాంప్రదాయ సిలిండర్లపై ఆధారపడడం తగ్గించి, అంటే ఇప్పుడు గగనతలంలో యుద్ధ విమానాల్లో ప్రయాణిస్తారు కదా, ఆ యుద్ధ విమానాల్లో ప్రయాణించే పైలట్లు ఉన్నారు కదా, ఆ పైలట్లు ఆక్సిజన్ కోసం సాంప్రదాయ సిలిండర్లపై ఆధారపడడాన్ని తగ్గించి లోహ విహంగంలోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఒక వ్యవస్థని డిఆర్డిఓ సొంతంగా రూపొందించిందనమాట. సో దాన్ని ఏం చేశారంటే ఆ డిఆర్డిఓ సొంతంగా రూపొందించినటువంటి ఈ వ్యవస్థని తేజస్ యుద్ధ విమానాల్లో పరీక్షించారు. సో పరీక్షించగా అది విజయవంతమైందనమాట, అంటే సక్సెస్ అయిందనమాట. అయితే సముద్ర మట్టం నుంచి 50,000 అడుగుల ఎత్తు అంతకంటే దిగువతల స్థాయిల్లో కూడా ఈ గగనతల విన్యాసాలు నిర్వహించి పరీక్షిస్తే అందులో కూడా ఈ డిఆర్డిఓ రూపొందించినటువంటి ఈ వ్యవస్థ అంటే ప్రాణవాయువుని అంటే ఆక్సిజన్ని లోహ విహంగంలోనే తయారు చేసేటువంటి ఉత్పత్తి వ్యవస్థ అనేది విజయవంతమైందనమాట. సో ఒకటి ఏంటి అంటే తేజస్ యుద్ధ విమానాల్లో పరీక్షించారు. రెండోది ఏంటి అంటే సముద్ర మట్టం నుంచి 50,000 అడుగులు అంతకంటే దిగువ స్థాయిలో కూడా వీళ్ళు విన్యాసాలు నిర్వహించి పరీక్షించగా అందులో కూడా సక్సెస్ అయిందనమాట. సో మరి ఈ వ్యవస్థను అంటే ఆక్సిజన్ని సొంతంగా ఉత్పత్తి చేసే ఓబీఓజిఎస్ వ్యవస్థని డిఆర్డిఓ మరియు ఎల్ఎన్టీ కలిసి పనిచేసాయన్నమాట వీటిని తయారీ చేసే విధానంలో. ఓకేనా, అది థర్డ్ కరెంట్ అఫైర్. ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే కేజీబీవీ స్కూల్లో, ఓకేనా, సో కేజీబీవీ తెలుసుగా కస్తూరిబా స్కూల్స్ అని అంటారు కదా, అయితే కేజీబీవీ స్కూల్లో కూడా పోలీస్ అక్క ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనా, సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేజీబీవీలో బాలికల భద్రతకి నిర్మల్ ఎస్పీ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించారు. అదేంటి అంటే పోలీస్ అక్క ప్రోగ్రాము. ప్రతి మహిళా పోలీసులు ప్రతి నెలలో ఒకరోజు స్కూల్ని సందర్శించి హాస్టల్లో ఆ రోజు రాత్రి నిద్ర చేయాలన్నమాట. నెక్స్ట్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడము, పరిస్థితులు అంటే ఆ స్కూల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది విద్యార్థుల ద్వారా తెలుసుకోవడము, ఆ విద్యార్థులకి అంటే బాలికలకు మానసిక స్థైర్యాన్ని కల్పించడము, సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అన్నిటి మీద కూడా వీళ్ళు అవగాహన కల్పించడం జరుగుతుంది పోలీస్ అక్క
ప్రోగ్రామ్ ద్వారా. ఓకేనా. సో నెక్స్ట్ అంటే జిల్లాల్లో 18 కేజీబీవీలకు ఒక్కో మహిళా పోలీస్ని కోఆర్డినేటర్గా నియమించారనమాట. సో అది నిర్మల్లో ప్రారంభించారు. ఓకే. సో నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఏంటి అంటే తెలంగాణలో 1500 కోట్ల పెట్టుబడితో లెన్స్కార్ట్ భారీ పరిశ్రమ. ఓకేనా. అంటే స్పెట్స్ పరిశ్రమ అనేది అంటే స్పెక్టికల్స్ ఉంటాయి కదా, కళ్ళద్దాల పరిశ్రమని. సో 1500 కోట్ల పెట్టుబడితో ఎక్కడ అంటే హైదరాబాద్లో అనమాట. హైదరాబాద్లోని తుక్కుగూడలో ఉన్నటువంటి నాన్సెన్స్ జనరల్ పార్కులో స్థాపించబడింది. సో దీని ద్వారా 1600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. సో ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారు శంకుస్థాపన చేయనున్నారు ఈరోజు. అది ఫిఫ్త్ కరెంట్ అఫైర్. సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే కేదార్నాథ్కు తీగ మార్గం అంటే రోప్వే అనమాట. సో పర్వతమాల పరియోజన కార్యక్రమం కింద ఉత్తరాఖండ్లో 6,811 కోట్ల వ్యయంతో 2 చోట్ల రోప్వేలు నిర్మించనున్నారు. ఒకటేంటి అంటే సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కి అది ఎన్ని కిలోమీటర్స్ అంటే 12.9 కిలోమీటర్స్. దానికి అయ్యే ఖర్చు వచ్చేసి 4,881 కోట్లు అనమాట. సో సెకండ్ ఏంటంటే గోవింద్ ఘాట్ నుంచి హేమకుండ్ సాహిబ్కి. సో ఈ గోవింద్ ఘాట్ నుంచి హేమకుండ్ సాహిబ్ కూడా 12.4 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చు 2,730 అనమాట. ఓకేనా. సో మరి ఇది దేనికోసం నిర్మించనున్నారంటే ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసం మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం. ఓకేనా. సో ఈ మార్గాలు అనేది మనకి 4 to 6 ఇయర్స్లో అందుబాటులోకి రానున్నాయి. సో 1800 మంది ప్రయాణికులు గంటకి. సో ఒక రోజులో 18,000 మందిని కూడా తీసుకెళ్లే సామర్థ్యం అనేది ఈ రోప్ వేల ద్వారా ప్రయాణికులను చేర్చి అంటే ఈ రోప్ వేలకు ఉందన్నమాట అంత సామర్థ్యం. ఓకేనా. అది సిక్స్త్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెవెంత్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే జన ఔషధి తరహాలో పశు ఔషధి అనమాట. సో మనకు తెలుసు కదా జన ఔషధి అని అంటే తక్కువ డబ్బుతోటి మనకి జనరిక్ మందులు అనేది సరఫరా చేస్తున్నారు జన ఔషధి కేంద్రాల ద్వారా. సో దాని తరహాలోనే పశు ఔషధి అనమాట. అత్యంత నాణ్యమైన అందుబాటు ధరలో జనరిక్ ఔషధాలు సరఫరా చేయనున్నారు. వేటి ద్వారా సరఫరా చేయనున్నారంటే పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు మరియు సహకార సొసైటీల ద్వారా మందుల్ని పంపిస్తారనమాట. సో రైతుల ఇళ్ల వద్దకే వెళ్ళి పశువులకి చికిత్సలు కూడా ఏర్పాట్లు అంటే పశువులకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ ఇంటికే వెళ్ళి వాటికి చికిత్స చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయనున్నారనమాట. సో తెలంగాణ, ఏపీ సహా 9 రాష్ట్రాల్లో పశువులలో గాలికుంటు వ్యాధి అనేది ఒకటి సంభవించిందనమాట. ఓకేనా. దాన్ని ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని అంటారు. సో ఆ వ్యాధి అనేది ఇప్పుడు తగ్గుముఖం పట్టింది కాబట్టి సో ఈ రాష్ట్రాల్లో ఈ వ్యాధి లేదు అని చెప్పి ప్రకటించేందుకు కూడా రంగం సిద్ధమైంది. అంటే ఒకప్పుడు ఆ వ్యాధి ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే నైట్ ఫ్రాంక్ 2024. ఈ నైట్ ఫ్రాంక్ 2024 నివేదిక ఏం చెప్తుంది అని అంటే కోటీశ్వర్ల సంఖ్య కుబేరుల సంఖ్యని తెలుపుతుంది అనమాట. సో ఈ నివేదిక విడుదల చేసింది. అయితే మనకి 2024 డేటా కదా, 2023తో పోలిస్తే కోటీశ్వర్ల సంఖ్య అనేది 6% పెరిగిందనమాట ఈ నివేదిక ప్రకారం. ఓకేనా. అట్లాగే అధిక సంపద కలిగినటువంటి వ్యక్తులు సంఖ్యాపరంగా భారత్ 4వ స్థానంలో ఉంది. ఓకేనా. సో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? అమెరికా, చైనా, జపాన్, ఇండియా. ఓకేనా. ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ 3 ప్లేసెస్లో ఇవి ఉన్నాయన్నమాట. ఏంటంటే అత్యధిక సంపద కలిగిన వ్యక్తుల పరంగా భారత్ 4వ స్థానంలో ఉందన్నమాట. సో మరి కోటీశ్వర్లు అని చెప్పడానికి ఏంటి ఆధారం అని అంటే $10 మిలియన్ అంటే మన రూపీస్లో చెప్తే 87 కోట్లు. సో $10 మిలియన్ మించి ఆస్తులు కలిగి ఉన్న వారిని అధిక సంపద కలిగినటువంటి వ్యక్తులుగా కోటీశ్వర్లుగా పరిగణిస్తుందన్నమాట నివేదిక. ఓకేనా. సో అట్లాగే ప్రపంచవ్యాప్త కోటీశ్వరుల్లో సంఖ్యాపరంగా భారత్ వాటా 3.7%. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి కోటీశ్వర్ల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా సో ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం కోటీశ్వర్లలో సంఖ్యాపరంగా అంటే భారత్లో ఉన్నటువంటి సంఖ్యాపరంగా 3.7%గా ఉందన్నమాట ఇండియాలో. అంటే 3.7% వాటా మనకు ప్రపంచంలో మన ఇండియా వాటా ఎంత అంటే 3.7% అనమాట. సో ఇండియాలో మొత్తం ఎంతమంది కుబేర్లు ఉన్నారు అంటే 191 మంది కుబేర్లు ఉన్నారు. దేశంలో కుబేర్లందరి మొత్తం సంపద ఎంత అంటే $950 బిలియన్. ఇక్కడ ఎంతమంది కుబేర్లు ఉన్నారన్నాం మనం? 191 మంది ఉన్నారన్నాం కదా. ఆ 191 మంది యొక్క సంపద విలువ ఎంత అంటే $950 బిలియన్ అనమాట. అంటే రూపీస్లో చెప్తే 82.65 lakhs. కుబేర్ల విషయంలో మరి ఇండియా ఏ స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉందన్నమాట. ఫస్ట్ ఏంటి అంటే USA, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా.
ఓకేనా. అంటే వాళ్ళ అమౌంట్ పరంగా ఇండియా థర్డ్ స్థానంలో ఉంది. అంటే యుఎస్ఏది 5.7 లక్షల కోట్ల డాలర్లు, చైనా 1.34 లక్షల కోట్ల డాలర్లు, ఇండియా వచ్చేసి 950 బిలియన్ డాలర్లు అనమాట. ఓకే, ఈ కుబేర్లో సంపద విలువ పరంగా ఇండియా 3వ స్థానంలో ఉంది. సో ప్రపంచంలో మొత్తం కుబేర్ల సంపద ఎంత అంటే 1275 లక్షల కోట్లు. మరి దేశంలో ఎంత అంటే 950 బిలియన్ డాలర్లు అనమాట. సో మరి 2024లో ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరుల సంఖ్య ఎంత పెరిగిందంటే 4.4% పెరిగిందనమాట. అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్గా కోటీశ్వరుల సంఖ్య ఎంత పెరిగిందంటే 4.4% పెరిగి ఎంతకు చేరింది అంటే 23 లక్షలకు చేరిందనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరుల సంఖ్య ఎంత అంటే 23 లక్షల మంది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు దాదాపు 40% అమెరికాలో ఉన్నారు, 20% చైనాలో ఉన్నారు, 5% జపాన్లో ఉన్నారనమాట. మరి ఇండియాకు వస్తే ఇండియాలో లాస్ట్ ఇయర్ అంటే 2023తో పోలిస్తే దేశంలో ఉన్న మిలియన్ల సంఖ్య 6.6% పెరిగిందన్నాం కదా. సో మరి దేశంలో మిలియనీర్ల సంఖ్య ఎంత అంటే 85,698 మంది మిలియనీర్లు ఉన్నారు. అయితే ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే ముంబై, సెకండ్ ఢిల్లీ, థర్డ్ ప్లేస్ హైదరాబాద్. ముంబైలో ఎంతమంది కుబేర్లు ఉన్నారంటే 396 మంది కుబేర్లు ఉన్నారు. ఢిల్లీలోనేమో 217 మంది కుబేర్లు ఉన్నారు. హైదరాబాద్లోనేమో 104 మంది కుబేర్లు ఉన్నారనమాట. అయితే ఇది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం ఈ డేటా అనమాట. సో మరి తెలంగాణలో ఎంతమంది ఉన్నారు కుబేర్లు అంటే 109 మంది సంపన్నులు ఉన్నారు. ఏపీలో 9 మంది ఉన్నారనమాట. అయితే ఈ ఓవరాల్గా అంటే మన ఇండియాలో అత్యధిక సంపద కలిగినటువంటి కుటుంబాలు ఏంటి అంటే అంబానీ కుటుంబం 10.09 లక్షల కోట్లు, మిస్త్రీ కుటుంబం 3.25 లక్షల కోట్లు, జిందాల్ కుటుంబం 2.43 లక్షల కోట్లు, బిర్లా వచ్చేసి 1.99 లక్షల కోట్లు అనమాట. అంటే ఇవి వీళ్ళ ఈ కుటుంబాల సంపద విలువ. ఇండియాలో అత్యధిక సంపన్నులు కలిగిన కుటుంబాలు ఎవరు అంటే ఈ నలుగురు అనమాట, అంబానీ, మిస్త్రీ, జిందాల్ అండ్ బిర్లా. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.